ఎందుకు అంటున్నావు నువ్వు? ఛాయ్ కోసం ఫోన్ చేస్తారు, చీకట్ అని మీకు కొట్లాడతారని చెప్పేసి మామ వచ్చిన ఇట్లా వేస్తారు అర్థంగా ఛాయ్ కోసం. ఇంటికానే ఏడికి నువ్వు కూడా చలికి ఏడిపోయినావు అని మేము నిన్ను పిలిపించి నీకు కూడా ఛాయ్ తాగుదాం అనుకున్నాం. ఇక నువ్వు కూడా వచ్చినావు మాకు ఛాయ్ తాగు. మేము అట్లా చేయాలని అన్న అంతే. ఏం చేస్తారేమో మిగిలిన వాళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసేయమంటే మేము గొడవడితే అన్నలో ఫోన్ చేసి వస్తారా రారా, వాళ్ళు వచ్చినాక రియాక్షన్ ఏంటి అనేది చూపిస్తాం. ఇప్పటికైతే ఫోన్ చేస్తారా చూడాలి అన్న రియాక్షన్ ఉంటుంది. అన్న ఎడులో అన్న ఇక్కడ కడక్లా వీళ్ళు కొట్లాడుతురా నా విజయాడు బండి అని ఏమన్నా తెలియదా అలా ఏమో చిన్న మ్యాటర్ ఉందంట వాళ్ళు దాన్ని అన్నవాళ్ళకైతే ఫోన్ చేసిన ఇస్తురంట వచ్చినాక రియాక్షన్ ఎట్లుంటే రండి రండిరా. అంత దూరంగా నైట్ పడుకోలేవు కొట్టుతున్నాడా చిన్న విషయం నువ్వు ఆపడు ఛాయ్ అయిపోతుంది కదా వాడు ఆపకపోతే పైసలు ఏమంటా నేను దోలుకొని వచ్చిన చాలా నువ్వు ఆపుతాను ఎప్పుడు నువ్వు లాప్తో ఏమంటా నా బండి తీసుకొని నేను వచ్చిన. అది నీకు చాలా ఎందుకు వచ్చినప్పుడు మరి మాకెందుకు ఫోన్ చేస్తున్నాను మీరు ఎందుకు కొట్టాడతారు సార్ మళ్ళీ మీరు మాట్లాడుకోవాలి వాడు నన్ను కొట్టాడంట మళ్ళీ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మరి ఎందుకు వచ్చి కొట్లాడుకోనికి వచ్చిరా నేను బండి తీసుకొని నేను వచ్చిన. ఇప్పుడు ఛాయ్ ఆపలేడు నేను తాగలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నా ఛాయ్ ఎందుకు కొడతారు అని మళ్ళీ ఛాయ్ ఆపలేడు మళ్ళీ ఇంత దూరం తోలికి వచ్చినాను. ఇప్పుడు నాకైతే ఫోన్ చేసిన చీకటి పడుకుంటుంది ఉండలేరు వాళ్ళు ఎందుకు దానికి ఫోన్ చేస్తావు దానికి ఛాయ్ దానికి నాకు తెలియదు. నువ్వు ఇందాక ఇంత దూరం తోలికి వచ్చినావు నాకు ఛాయ్ ఆప అంతే. నువ్వు తోలికొచ్చినావు కాబట్టి నేను ఇంత దూరం వచ్చిన, లేకపోతే నేను రాకుండా దూరం వచ్చినా కాబట్టి నేను రాకుండా దూరం వచ్చినా కాబట్టి నేను రాకుండా. ఫోన్ చేసేవారం నీకు ఛాయ్ నేను చేస్తాను. నువ్వు వద్దు నువ్వు కొట్టుకోండి ఛాయ్ నేను చేస్తాను. అని చెప్పి అమ్ముతుంది అన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఛాయ్ తీసుకురా. ఒకటి 10 రూపాయలు ఛాయ్ కోసం నాకు అర్థం కాలేదు.
చూసుకోవాలంటే ఏం చూసావు? లేదన్న నాకు అట్లా చెప్పలేడు. మరి మీరు ముందే ఇంటికాడ డిసైడ్ అయ్యి రావుందా? దొరుకుని వచ్చిండు. మీరు నా దాంట్లో కొట్లాడుకునే పెట్రోల్ లేదు రాబోయే అన్న అంటే నేను చెప్పిన ఆల్రెడీ పండుకున్నా కొట్లాడు. నేను ఇంట్లో వండుకున్నాను, నన్ను లేపుకొని తోలుకొని వచ్చిండు. మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినాకనేమో నువ్వు దాపరా అంటున్నాను. మళ్ళీ నా మీద సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మళ్ళీ ఏమైంది రా భయ్, నేను చాలా అనిసా రానివా అది కూడా. నేను ఏం చేసినాం అంటే మాకు చేతిలో పైసలు లేకున్నాయి దానికి వస్తాయి. వీళ్ళిద్దరికి గొడవ పెట్టి నిన్ను వీడికి వినిపిద్దామని ఒక ప్లాన్ వేసినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది మా ప్లాన్. అది మా ఛాయ్ తాగిలో సంతోషం.